ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పర్వీన్ తెలుగులో. అందరూ అనుకున్నారండి, బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. చాలా రోజులు అంటే చాలా నెలల తర్వాత నేను మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తున్నానండి. 4 months అయిపోయింది నేను వీడియో స్టాప్ చేసి. మళ్ళీ ఈ రోజు నుంచి నేను న్యూగా అంటే కొత్తగా మళ్ళీగా స్టార్ట్ చేస్తున్నాను వీడియోస్. నేను మళ్ళీ మరి నా ఛానల్ చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంట్లో నేను వీడియో స్టాప్ చేస్తాను కొద్దిగా కారణాల వల్ల. మళ్ళీ ఈ రోజు నుంచి నేను న్యూగా మళ్ళీ కొత్తగా నేను వీడియో స్టార్ట్ చేస్తున్నాను. మరి నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి, అందరు లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే మేము ఇల్లు ఖాళీ చేస్తున్నామండి. అవి మొత్తం సామాన్లు మొత్తం చదువుతున్నాం, అవన్నీ చూపించడానికి నేను చేశాను. మేము ఈ ఇంట్లో 9 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా మేము సడన్గా ఖాళీ చేస్తున్నాం. చాలా మొత్తం ఇల్లంతా గత్తిరిగా ఉంది. మొత్తం సామాన్లు మొత్తం మూటలు కడుతున్నాను. మొత్తం తెలియట్లేదండి ఇలాగా ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి క్లోజ్ చేయాలి నాకు అర్థం కావట్లేదు. మూటలు మెల్లిగా అన్ని సామాన్లు తీసి కడిగి మూటలు కడుతున్నాను. మొత్తం సామాన్లు చూపిస్తాను సార్, అన్నీ ఎలాగున్నాయి. ఇల్లంతా గత్తిరిగా ఉందండి. ఇంకా మేము ఈ సాటర్డే షిఫ్ట్ అయిపోతున్నామండి వేరే ఇంటికి. పాలు పొంగిస్తానండి, ఆ ఇంటికి పాలు పొంగిస్తాను. నేను వీడియో ఏమీ తీయలేదండి. నేను ఆ ఇంటికి వెళ్ళింది, పాలు పొంగించింది ఏ వీడియో నేను ఏం తీయలేదు. మీకు తర్వాత చూపిస్తాను, షిఫ్టింగ్ అయిన తర్వాత ఆ ఇల్లు చూపిస్తాను. అందుకు నేను ఏ వీడియో తీయలేదు. ఇది కూడా ఇప్పుడు నేను వీడియో చూపిస్తున్నాను మీకు అందరికీ. హౌస్ ఖాళీ చేస్తుంది మేము. ఈరోజు మొత్తం సామాన్లు ఇవ్వండి, మొత్తం ఖాళీ అయిపోతుంది. అంటే నేను కొన్ని సామాన్లు కట్టి చూసాను. శనివారం షిఫ్ట్ అయిపోతామండి. మొత్తం నా సామాన్లను చూపిస్తాను. ఇది మొత్తం మూట కట్టి ఉంచానండి సామాన్లు అన్నీనా. ఇంకా సామాన్లు ఉన్నాయి సర్దడానికి. అక్కడ వంటగదిలో కొన్ని ఉన్నాయి సామాన్లు, ఇంకా ప్యాక్ చేయాలి. ఇక్కడ ఈ రూమ్లో ఆ రూమ్లో ప్యాకింగ్ చేయాలి. ఇంకా ఏసీ అంతా తీయాలి, టీవీ అంతా మొత్తం ఉందండి. నేను కొద్దిగా నాకు ఈ ఇత్తడి సామాన్లు కూడా చెప్పండి. కొద్దిగా ఈ ఇత్తడి సామాన్లు నేను పితాంబరి పౌడర్ కదండి, దాంట్లో తోవాను, కొద్దిగా తెల్లగానే వచ్చింది. కానీ ఇది రాలేదు. మరి దీనికి ఏం చేయాలి చెప్పండి కొద్దిగా కామెంట్ సెక్షన్లో. నాకు తెలియట్లేదు. ఇత్తడి బిందు నాకు తోవడం రాదు. పితాంబరి పౌడర్తో తోవమంటే కొద్దిగా ఇలా వచ్చే బాగానే వచ్చింది ఇది, కానీ ఇది రాలేదు, నల్లగా ఉన్నాయి. మరి దీనికి ఏం చేయాలో కొద్దిగా ఎవరైనా కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇంకా ఇవ్వండి, ఇవన్నీ సామాన్లు కడిగేసి మూట కట్టేసాను మొత్తం. కొన్ని సామాన్లు ఇంకా ఉన్నాయండి సామాన్లు. ఇంకా నేను మూట కట్టినకి మొత్తం ఉన్నాయి. ఈ రూమ్లో ఇంకా టీవీ, ఏసీ, మంచాలు ఇవన్నీ ఉన్నాయి. బట్టలు అన్నీ ఉన్నాయండి తీయడానికి. ఇంకా ఈ రూమ్లో కూడా అన్ని మూటలు ఇవన్నీ తీయాలి. ఇక్కడ కొన్ని సామాన్లు మూటలు ఉన్నాయి, అన్నీ సర్దాలి. ఇంకా అవన్నీ సర్దాలండి, మూటలన్నీ కట్టాలి. ఇంకా మా పిల్లలు ఎగ్జామ్ కూడా అవుతుంది, ఫైనల్ ఎగ్జాము. వాళ్ళకి హాఫ్ డే అండి. ఇంకా వాళ్ళకి చూడాలి, ఇవన్నీ సర్దాలంటే నాకు అవ్వట్లేదండి, ఓపిక లేదు నాకు ఇవన్నీ చేయాలని. ఇంకా ఏం చేస్తాం, పేమెంట్ చేయాలి. ఇంకా సడన్గా ఖాళీ చేస్తున్నానండి. ఇంకా మేము ఇంకా సడన్గా ఖాళీ చేస్తున్నామండి. వెళ్ళలేదు కానీ తప్పదు, వెళ్ళాలి. ఇల్లు బాగానే ఉందండి, మాకు బాగానే నచ్చింది ఈ ఇల్లు. కానీ మాకు అన్ని జ్ఞాపకాలు బాగానే ఉన్నాయి ఇంట్లోని. మాకు అన్నీ మంచివి అయ్యాయి. చెడు కొద్దిగా ఏ అవ్వలేదు, కానీ అన్నీ మంచి అయ్యాయండి ఇంట్లో. నాకు అన్నీ మంచివి జరిగాయి, అన్నీ బాగానే మంచిదేనండి, పర్వాలేదు. ఇంకా మేము కొన్ని కారణాల ఖాళీ చేసడం అవుతుంది మాకు, అంతే, ఇంకేం కాదు. కానీ ఇల్లు కానీ మంచిదండి, చాలా మంచిది. పెద్ద ఇల్లు, మంచిది ఇల్లు, రోడ్ ఇల్లు బాగుంటుంది. అందుకని ఈ వీడియోకి తీసినానండి. ఇంకా మా ఇల్లు షిఫ్టింగ్ అంతా మీకు చూపిద్దామని. ఇంకా సాటర్డే షిఫ్ట్ అయిపోయింది. ఇంకా అందుకని ఈ వీడియో తీసాను. ఇంట్లో నుంచి వీడియో తీయలేదు కాబట్టి ఈరోజు నేను మళ్ళీ వీడియో స్టార్ట్ చేశాను. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇక్కడ నుంచి క్లోజ్ చేస్తున్నాయండి. ఇంకా మా పిల్లలకి స్కూల్కి తీసుకురావడానికి వెళ్ళాలి. ఇంకా లంచ్ కూడా ప్రిపేర్ చేయాలి, హాఫ్ డే కదండి. వాళ్ళు వచ్చేస్తారు 1 o'clock వరకున. ఇంకా మొత్తం రెడీ చేసి ఉంచాలి. మరి ఈ వీడియో నేను చిన్నది తీసానండి. మరి నన్ను ఇంకా మర్చిపోకండి, నన్ను ఎలా సపోర్ట్ చేసి మళ్ళీ అలాగే సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనండి, మరి ఒక మంచి వీడియోతో ఉంటాను. మళ్ళీ షిఫ్టింగ్ అయ్యి మీకు వీడియో తీస్తాను. ఓకేనండి, మరి బాయ్.